నారాయణ సిపిఐ నారాయణ సీనియర్ నాయకుడు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో ఆయన చాలా ప్రముఖుడు. ముఖ్యంగా ఆయన మంచి పనుల కంటే కూడా వివాదాల ద్వారానే పాపులర్ అయ్యాడు. సో మొన్న ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏళ్ళైన సందర్భంగా సిపిఐకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన గెస్ట్ గా పాల్గొన్నాడు. ఎందుకంటే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దాని తర్వాత అది చీలిపోయింది. ప్రధానంగా 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం గా రెండుగా చీలిపోయినాయి. దాని తర్వాత 100 రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇండియాలో. ఏదేమైనా సిపిఐ సిపిఎం అంటే ఇప్పటికి కూడా అందరికీ ప్రజలకు కూడా తెలుసు. సో నారాయణ కూడా సిపిఐ నాయకుడు. చిన్నప్పటి నుంచి కూడా సిపిఐలోనే పనిచేశారు. ఆయన అనేక ఉద్యమాలు కూడా చేశారు. మామూలుగా ఒకప్పుడు సిపిఐ సిపిఎం అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా వీళ్ళు ముందుండి పోరాడేవాళ్ళు. అయితే వాళ్ళు రాను రాను వాళ్ళ బలం తగ్గిపోయింది. దాని తర్వాత నారాయణ కూడా కొంత అంటే ప్రజల లాబీ అంటారు మామూలుగా ఎప్పుడైనా కూడా అధికార పక్షం ప్రజలకి ఏమైనా అన్యాయం చేస్తున్నా లేకపోతే యాంటీ పీపుల్ పాలసీలు ఉన్నప్పుడు ఇలాంటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడడం అయితే ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. ఎంతో కొంత వాళ్ళు ప్రజల లాబీగా పనిచేస్తున్నారు. నారాయణ కూడా ఆ రోల్ ప్లే చేస్తున్నారు. సో నిన్న ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని దారుణమైన కామెంట్స్ చేశాడని విమర్శలు వస్తున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడాడు అంటే ఆయన చాలా విషయాలు నిజానికి మాట్లాడినాడు దీంట్లో. బట్ మనం పవన్ కళ్యాణ్కి కన్ఫైన్ అవుతాం. సో ఆయన ముందుగా చంద్రబాబు గురించి మాట్లాడింది ఏంటంటే నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు, నా కొంప బాగుంటే చాలు అనుకుంటాడు చంద్రబాబు అనేది ప్రధానంగా అన్నాడు. అంటే నేను బాగుండాలి, నేను బాగుండడం కోసం ఎంతమంది కొంపలన్నా నేను కూలుస్తా అనే నేచరు చంద్రబాబుది అని చెప్పాడు. అలాంటి వాడితో వీడు చేరాడని చెప్పి ఇంక పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. పవన్ ఒక ఓసరవిల్లి, పొద్దున చిగవేర అంటాడు, మధ్యాహ్నం సనాతనం అంటాడు, సాయంత్రం గుండు కొట్టుకొని పోతాడు అని అంటే చాలా కేర్లెస్ గా మాట్లాడాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ తనకంటే కూడా ఓట్ బ్యాంక్ సిపిఐ సిపిఎం కంటే కూడా ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న ఒక నాయకుడు. 6% ఉంది వీళ్ళకి. ఎప్పుడు అసలు 6% ఎప్పుడు పురాతన కాలంలో ఎప్పుడన్నా వచ్చిందేమో కానీ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు 6% ఓట్ షేర్ అనేది వీళ్ళకి రాలేదు. కాకపోతే అది ఓట్ షేరే క్రైటీరియా కాదు. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుందేమంటే ఒక ఇంపార్టెంట్ రాజకీయ నాయకుడిని నువ్వు విమర్శించవచ్చు, ఆయన విధి విధానాల్ని, ఆయన దీన్ని తప్పు పెట్టచ్చు. కానీ ఇట్లాంటి పదాలు వాడాడు. ఆ పదాలు ఏంటంటే వాడు ఒక బఫూన్ అని మాట్లాడాడు. తర్వాత వాడు వీడేనే మాట్లాడాడు. ఆయన అని ఒక చోట అన్నాడు కానీ తర్వాత అంతా వాడు వీడేనే మాట్లాడాడు. బఫూను. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? భర్త చనిపోతే భార్యను ఆ చిత్తుపై తగలబెట్టడమే సనాతన ధర్మం. సో నువ్వు చస్తే, ఇది చూడు ఎలా మాట్లాడాడు, నువ్వు చస్తే నీ పిల్లని తగలబెట్టుకుంటుందా, గ్యారంటీ ఇస్తావా అని మాట్లాడాడు. అంటే సనాతన ధర్మానికి ఈయన ఒక డెఫినేషన్ చేసేసి ఆ డెఫినేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ చనిపోతే పవన్ కళ్యాణ్ భార్య చిత్తు చేసుకుంటుందా అనేది మాట్లాడుతున్నాడు. నిజానికి సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ డెఫినేషన్ వేరు, ఈయనిచ్చే డెఫినేషన్ వేరు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈయన మాట్లాడాడు. సనాతన ధర్మం ప్రకారం అసలు విడాకులే లేవు, భర్త కొట్టినా తిట్టినా భార్య పడి ఉండాలి, విడాకులు అనేది ఇవ్వడు భర్త. అలాంటిది మరి నువ్వు 3 విడాకులు ఇచ్చావు కదా, నువ్వు సనాతన ధర్మం ఎలా ఫాలో అవుతున్నట్టు అని మాట్లాడాడు. సో ఈయన చెప్పిన దాంట్లో ఇక్కడ వరకు చూసుకున్నప్పుడు కంటెంట్ లో పెద్ద ఈయన్ని విమర్శించలేము. పవన్ కళ్యాణ్ నిజంగానే ఓసరవిల్లి అనేది అందరికీ తెలుసు. ఈయన పవన్ కళ్యాణే కాదు, నారాయణ కూడా ఓసరవిల్లే. రాజకీయ నాయకులు అందరూ ఓసరవిల్లి కాని రాజకీయ నాయకులు ఎవరుండారు అంటే ఓసరవిల్లి అంటే అర్థం ఏమిటి? రంగులు మారుస్తుందని. పార్టీలు ఈయన పార్టీలు మార్చకపోవచ్చు, అంటే ఈయన వెళ్ళి వేరే పార్టీకి చేరకపోవచ్చు ఎవరు నారాయణ. కానీ ఈయన ఇప్పుడు ఒకప్పుడు బీజేపీతో ఉన్న తెలుగుదేశం పార్టీ తోకగా పనిచేయలేదా సిపిఐ? ఇప్పటికి కూడా సిపిఐలో చాలా మంది కమ్మ కమ్యూనిస్టులు అంటారు వాళ్ళని. కామ్రేడ్స్ అంటే కమ్మ కమ్యూనిస్టులు. సో ఈ కమ్మ కమ్యూనిస్టులు చంద్రబాబు మీద ఈగ వాళ్ళనేరు. తెలుగుదేశం వాళ్ళన్నా సైలెంట్గా ఉంటారేమో కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా సిపిఐలో ఉండే కమ్మ కమ్యూనిస్టులు ఒక్క చంద్రబాబు మీద ఈగ వాళ్ళని లేకుండా చేస్తుంటారు. వాళ్ళు అసలు తీవ్రంగా జగన్ హేటర్స్ అనమాట వాళ్ళు.
జగనే గాకుండా చంద్రబాబుని ఎవరు విమర్శించినా వాళ్ళ మీదకి వీళ్ళు దూకుతుంటారు. చంద్రబాబు ఒక గొప్ప నాయకుడు. లోకేష్ ఒక అగ్గిరవ్వ, నిప్పురవ్వ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కమ్మ బ్యాచ్. కాబట్టి అసలు వీళ్ళకి ఈ సిపిఐకి ముఖ్యంగా సిపిఎం కన్నా కొద్దిగా క్రెడిబిలిటీ ఉంది. సిపిఐకైతే అసలు క్రెడిబిలిటీ లేదు. వీళ్ళు తోకలుగా మారిపోయారు. ముఖ్యంగా కమ్మ దీంట్లోకి కమ్మ నాయకులంతా ప్రధానంగా ఉండి వీళ్ళు ఇదైపోయారనేది విమర్శ ఉంది. నారాయణ మీద గూడా గతంలో ఆ విమర్శ ఉంది. నారాయణ గూడా కమ్మ సామాజిక వర్గమే.